వెల్కమ్ టు అన్సర్టెన్ బ్లాగ్స్. మనమైతే ఈరోజు వచ్చేసి కోకాపేట పోతున్నాం అన్నమాట. రాజపుష్ప సైట్ వచ్చేసి అక్కడికి పోయినాక మూమెంట్ అనేది చెప్తాను మీకు. ఈ సర్వీస్ రోడ్లు వచ్చిన కానీ చూడ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఆపోజిట్ బండ్లు రావడం, అట్లా యాక్సిడెంట్ అవ్వడము కొన్ని ఇంకా చాలా. ఈ అమరపేటలో అయితే ఇక టిప్పులో మాత్రం అసలు ఆగనాగరు. బ్రేక్లు వస్తే రావడం లేదు కానీ శ్రీకాకుళం సంవత్సరం గుర్తొచ్చేటట్టు వస్తారు అట్లుంటారా. చూస్తుంది కాదు బాగా ఎప్పుడు డిప్రెషన్ ఎవరితో మాట్లాడు ఓన్లీ పని ఏం బాగా ఇప్పుడు అయితే మనము వారాలు నియో పోలీస్ కాడ అయితే దిగినాము. కోకాపేట దాటినేమంటే నియో పోలీస్ వస్తుంది. చూసారు కదా, మనం అయితే సైట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇది వచ్చేసి రాజపుష్ప చూసారు కదా, సైట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ओ भाई क्या कर रहे हैं? क्या हो गया इसका? प्रॉब्लम क्या हो रहा? स्टीयरिंग ऑयल लीकेज. हाँ. వీళ్ళు వచ్చేసి స్టీరింగ్ ఆయిల్ లీక్ అవుతుందంట. అది పైపు అది ప్రాబ్లం చెప్పుకొని వాళ్ళు టైట్ చేసుకుంటారు. వీళ్ళు వచ్చేసి సైట్ వర్కర్స్ వీళ్ళు.
ఇక్కడ పని చేయాలంటే దుమ్ముని ఊపిరిలో వేసుకోక తప్పదు. ఇలా బండి అయితే వచ్చేసింది అనమాట. ఈ బండికి తొలిచింది. ఈ బండి వేలా పెట్టుతున్నాం అన్నమాట. ఇక్కడ బండి అయితే వేలా పెట్టుతున్నాము. ఈ బండి వచ్చేసి పేస్ట్ అనమాట. ఇది సిగ్నల్ లో పేస్ట్ బండి అనమాట. ఇది అంటే PS6 లో పేస్ట్ అనమాట. మనడు వచ్చేసి బిల్డర్ పట్టుకోకుండా సామాన్లు చెప్తారు కదా, రెండు గంటలు మోసుకుంటుండ్రు. చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఎవరు రే ఎవరు. వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ వేస్తుండో, ఇది వచ్చేసి ఇన్నర్ ఫిల్టర్ అనమాట. చిన్నది ఇది పెద్ద ఉంది కదా. ఈ పెద్దది వచ్చేసి అవుటర్ ఫిల్టర్. ఇది అవుటర్ అంటే ఓవరాల్ అనుకోలేదు, ఇన్నర్ అవుటర్ రెండు ఉంటాయి కదా అదే. ఈ క్యాప్ వచ్చేసి ఫిట్ చేస్తుండ్రు. ఇది ప్రెస్సింగ్ క్యాప్ అనమాట. ప్రెస్సింగ్ అంటే తిప్పాలి. ఇంజన్ ఇలా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం బండి కింద చెప్తాను. ఇక దాన్ని తిప్పేస్తున్నాడు. కొత్త ఫిల్టర్ వేస్తున్నాడు, డీజిల్ ఫిల్టర్. చేతులు కూడా పట్టు కొంచెం ఇబ్బంది ఉంటుంది. గేర్ ఆయిల్ డ్రైనర్ తిప్పేస్తున్నాడు అనమాట. ఆయిల్ లైన్కి సిమెంట్ బండి కాబట్టి ఇంత టైట్ ఉంటుంది. ఒక్కోసారి స్లిప్ అయితే మనకి ఏం చేయలేము. మళ్ళీ సుసెషన్ వేసుకోమంటే వస్తుంది. సిమెంట్ పట్టుకుని ఉంటుంది కదా, అందుకే దానివల్ల హార్డ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. అదేమో కింద ఆయిల్ డ్రై చేసేది, ఇదేమో ఆయిల్ పోయడానికి అనమాట. ఒక నుంచి డ్రై చేయాలి, పైనుంచి ఆయిల్ పోయాలి. హౌసింగ్ అనమాట. హౌసింగ్ ఎత్తున్నాం ఇప్పుడు అయితే మనం. చూడండి ఒకసారి ఆయిల్ గ్రానైట్ వచ్చేసి మొత్తము రాయి కొట్టేసిన అనమాట. కింద రాయి కొట్టడం వల్ల ఎల్లంకి అనేది పట్టదు. దానివల్ల కొట్టేది వస్తుంది దీన్ని చిమ్నీ చుట్టతో. అయితే కొట్టంగా తెలియదు అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే తీస్తున్నాం అనమాట. చూసుకుందాం ఒకసారి. చూడండి చిన్న హౌసింగ్ బ్యాక్ హౌసింగ్ అనమాట. ఇది ఫ్రంట్ హౌసింగ్ ముంగట ఎంత చెప్పిన ఇది బ్యాక్ హౌసింగ్. ఇది ఇందులో 14 లీటర్స్ పడుతుంది. ఇవ్వ చూసి కదా గ్రానైట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇక దీన్ని తీయాలంటే సుత్తే చెన్నితో తీయాల్సిందే. తీయాల్సిందే. ఇదంతా తీసేసిన అయితే ఇంజన్ వస్తున్నాం అనమాట. బండికి వచ్చేసి 28 లీటర్స్ పడుతుంది అనమాట. గేర్ అనమాట 9.5 లీటర్స్ వస్తుంది. యాక్చువల్ అనేది తిప్పుతాడు, యాక్చువల్ ప్లేట్ వేస్తాడు. తీస్తున్నామా అంటే ఇది హౌసింగ్ ఆయిల్ పోయినకి అనమాట. హౌసింగ్ ఆయిల్ పోయినకి అది పక్కన ఉంది డ్రైనేట్ అయిపోయినకి. కానీ ఇందులోకి ఎందుకు వస్తున్నాం అంటే ఇందులోకి కొంచెం స్పీడ్ అయిపోతుంది అనమాట. ఆ పైప్లోకి సన్న పైప్లోకి వస్తే ఏమవుతుంది అంటే అసలు అది ఇంకోటి ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఆయిల్, హౌసింగ్ ఆయిల్ వచ్చేసి. అందుకనే కొంచెం మందం ఉంటుంది. అందుకనే స్పీడ్ అవ్వదు అనమాట. గేర్ ఆయిల్ లాగా ఇంజన్ ఆయిల్ లాగా స్పీడ్ అవ్వదు, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిల్ ఇప్పేసి ఇట్లా వస్తాం. ఇట్లయితే కొంచెం తొందరగా పోతుంది. ఇలా వస్తే జర స్పీడ్గా వెళ్తుంది అనమాట. తొందరగా వెళ్ళిపోయింది, కొంచెం ఫాస్ట్ గా కూడా పని అయిపోతుంది అని దాని ఉద్దేశంతో ఇలా యాక్సిల్ ఇప్పి వస్తున్నాం. ఇది వచ్చేసి 2 హౌసింగ్ కదా, ఫ్రంట్ హౌసింగ్ ఉంటుంది, బ్యాక్ హౌసింగ్ కూడా ఉంటుంది. ఈ బండికి వచ్చేసి ఫ్రంట్ హౌసింగ్ వచ్చేసి 18 లీటర్లు పడుతుంది, 14 లీటర్లు పడుతుంది. బ్యాక్ హౌసింగ్ వచ్చేసి అటు పక్క ఎండ పడుతూనే ఉంది, ఇటు పక్క వాన పడుతూనే ఉంది. దాని పని అది వేసుకుంటుంది, దీని పని ఇది వేసుకుంటుంది. అందులో కూడా మన పని మనం కూడా చేస్తున్నాము. అంటే రెగ్యులర్ షెడ్ ఉంది కాబట్టి సరిపోయింది గ్యారేజ్ ఇది. లేకపోతే పని కూడా చేయలేకపోతుండే. ఏమైతే దాని పని దాన్ని, మా పని మాకు అయిపోయింది అనమాట. సో గాయ్స్ బండి పని అయితే అయిపోయింది అనమాట. ఆల్ ఆయిల్స్ అనమాట, ఆల్ ఆయిల్స్, ఆల్ ఫిల్టర్స్ బండి పని అయిపోయే లోపు ఈ టైం దాకా అయిపోయింది అనమాట. ఇంకోటి వచ్చేసి వర్షం కూడా పడింది కదా,
దాని వల్ల కొంచెం డిలే అయిపోయింది వర్క్ కూడా. చూసారుగా మేము వీడియో పెడతాం చూడండి, ఈ రోజు పని ఎట్లా జరిగింది ఏం కదా అని చూసి కొంచెం చెప్పండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేము వస్తుంది వల్ల సపోర్ట్ చేసి మేము కూడా కొంచెం వీడియోలు మేము పెట్టాలి. కూడా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాము, మీరు సపోర్ట్ చేయాలంతే, దాంతో మించి ఇంకేం లేదు. మేము కూడా ట్రై చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం కదా. ఇంత 3 days వల్ల ఇన్ని వీడియోలు పెడుతున్నాము, దగ్గర 3 వీడియోలు దాకా పెట్టాము. ఇక అంతా చేయాలంటే కూడా కొంచెం ప్రాసెస్ ఉంది. చూడండి, మీరు కూడా చూసి కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టారు, అది కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.